వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. ఇక్కడ నేను 8 లేయర్స్ దారం తీసుకున్నాను. సో అలాగే నీడల్ వచ్చేసి 0.7 mmది. సో ఇప్పుడు మీకు శంకు డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ క్లాత్ తీసుకున్నాం కదా, సో క్లాత్ తీసుకునేసి ఒక నాట్ వేసుకోండి. ఇక్కడ క్లాత్తో పాటు ఒక నాట్ అంటే సింగిల్ క్రోషా ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. సో మీకు ఇంకా క్లాత్తో పాటు కొంచెం టైట్గా ఉండాలి అంటే ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ. సో దాని తర్వాత మీరు 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4. సో మళ్ళీ కరెక్ట్గా సైజ్ చూసుకొని క్లాత్కి మళ్ళీ లాక్ చేసుకోవాలి ఒక సింగిల్ క్రోషా. ఇక్కడ చూస్తున్నాం కదా అలాగా. ఓకే, ఇది కుచ్చుకవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 4 చైన్స్ వేసుకొని మళ్ళీ కరెక్ట్గా క్లాత్కి పెట్టుకొని అలా పెట్టుకొని మళ్ళీ ఒక క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి ఇలా. ఇక్కడ చూసినారు కదా ఇలాగా. సో దీని తర్వాత నేను రింగ్ బీడ్ తీసుకున్నాను. సో రింగ్ బీడ్ తీసుకునేసి ఇక్కడ మీరు మళ్ళీ దారం తీసుకొని సో ఒక సింగిల్ క్రోషా వేసుకోండి రింగ్తో పాటు. ఇక్కడ చూసినారు కదా అలాగా. దాని తర్వాత కొంచెం దారం వెడల్పు తీసుకునేసి ఇలా బీడ్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బీడ్ ఎత్తుకుంటున్నాను. చూసినా కదా అలా బీడు చేసుకున్న తర్వాత ఒక రౌండ్ అలా చుట్టుకొని మీరు మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూడండి అలా 1 వెనక నుంచి తీసుకోండి, 1 మళ్ళీ 2. సో ఇది డబుల్ క్రోషా. తర్వాత మళ్ళీ కొంచెం దారం పైకి తీసుకొనేసి మళ్ళీ ఒక సింగిల్ బీడ్ వేసుకోండి, స్మాల్ బీడ్. సో స్మాల్ బీడ్ ఇలా వేసుకొనేసి దాని తర్వాత మళ్ళీ చుట్టుకొని మళ్ళీ రింగ్ బీడ్తో పాటు ఇంకా డబుల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగా 1 2. సో డబుల్ క్రోషా అవుతుంది. ఇంకా చూపిస్తున్నాను చూడండి. రింగ్ తీసుకొని సో మళ్ళీ రౌండ్గా చుట్టుకొని మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషా వేసుకోండి ఇలా. సో మీకు స్లోగా చూపిస్తున్నాను అర్థం కావాలి అనేసి. ఇప్పుడు చూస్తున్నాం కదా ఇలా. సో 3 డబుల్ క్రోషా వేసుకున్నాము. సో ఇంకొకటి లాస్ట్ డబుల్ క్రోషా వేసుకున్నాము. సో టోటల్ 4 డబుల్ క్రోషా అవుతాయి. మళ్ళీ ఇలా స్మాల్ బీట్ తీసుకొని రౌండ్ చుట్టుకొని మళ్ళీ రింగ్కి డబుల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలాగ 1 2. సో ఇప్పుడు 4 బీడ్స్ విత్ 4 డబుల్ క్రోషా. సో స్టార్టింగ్లో 1 సింగిల్ క్రోషా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బీడ్ తీసుకొని సో బీడ్ తీసుకొని ఇప్పుడు 2 సార్లు చుట్టుకొని సో త్రిబుల్ క్రోషా వేసుకోండి. సో 4 డబుల్ క్రోషా అయ్యాయి. ఇప్పుడు మీరు త్రిబుల్ క్రోషా ఇక్కడ చూడండి 1 2 3. సో ఒక కామం త్రిబుల్ క్రోషా అయ్యింది. సో అలాగే మళ్ళీ కొంచెం దారం పై తీసుకొని అలాగే మళ్ళీ ఇంకొక బీడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు అప్పుడే త్రిబుల్ క్రోషా వేసుకున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసుకోండి.
1 2 3. సో ట్రిపుల్ క్రోషా. సో ఇక్కడ 4 డబుల్ క్రోషా అయ్యాయి, మళ్ళీ 2 ట్రిపుల్ క్రోషా అయ్యాయి. సో టోటల్ వచ్చి 6 కంబాలు. ఇప్పుడు మళ్ళీ బీడ్ తీసుకొని బీడ్ వేసుకొని, సో మళ్ళీ ఇప్పుడు అప్పుడే ట్రిపుల్ క్రోషా అయింది కదా, ఇప్పుడు 4 టైమ్స్ వేసుకోవాలి. సో దానికి 3 టైమ్స్ చుట్టుకుంటాము. చుట్టుకొని రింగ్ బీడ్ లోపల నుంచి తీసి చూడండి, ఇట్లా వెనక నుంచి 1 2 3 అండ్ లాస్ట్ ఒకటి 4. సో ఇది ఒక కమ్ము 4 టైమ్స్ అవుతుంది. సో మీరు మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోండి. బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మళ్ళీ మీరు లాస్ట్లో ఒకటి కమ్మం వేసుకుని కదా 4 టైమ్స్ వేసినది. సో అక్కడి నుంచి రౌండ్ తిప్పి ఇలా ఒక సింగిల్ క్రోషా వేసుకోండి ఆ కమ్మానికి. సో అలాగే ఇంకా ఒకటి. సో అలా మీరు లాస్ట్ ఎడ్జ్ వరకు వేసుకోండి. ఇప్పుడు 2 అయ్యాయి, 3 4. ఇప్పుడు మళ్ళీ రింగ్ బీడ్తో పాటు ఒక సింగిల్ క్రోషా రింగ్తో పాటు వేసుకోండి. సో అప్పుడు అది కమ్మం నుంచి లాక్ అవుతుంది. ఇక్కడ చూస్తుంది కదా ఇలా. దాని తర్వాత మీరు మళ్ళీ బీడ్ తీసుకొని బీడ్ని యాడ్ చేసుకొని, సో మళ్ళీ ఒక రౌండ్ తీసుకొని, సో రైట్ సైడ్ ఎలా వేసారో అలా ఇప్పుడు మళ్ళీ డబుల్ క్రోషా చేసుకోండి. వన్ 2. సో మళ్ళీ కొంచెం దారం పైకి తీసుకొని బీడ్ యాడ్ చేసుకొని, సో మళ్ళీ ఇంకొక రౌండ్ చుట్టుకొని సేమ్ అప్పుడే చేసినట్టుగానే ఇలా రౌండ్ చుట్టుకొని అప్పుడే చేసుకున్నట్టుగానే ఒక డబుల్ క్రోషా చేసుకోండి. సో ఇప్పుడు ఈ సైడ్ 2 బీడ్స్ యాడ్ చేసాము. సో అలాగే ఇంకా 3 బీడ్స్ యాడ్ చేయాలి. సో బీడ్ వేసుకోండి, మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని మళ్ళీ డబుల్ క్రోషా. సో అప్పుడప్పుడు కొంచెం టైట్ చేసుకుంటా ఉండండి. సో కరెక్ట్గా గ్రిప్ ఉంటుంది, ఎక్కడ మిస్ కాదు, ఎక్కడ ఒక దారం కూడా మిస్ కాకుండా ఉంటుంది. మళ్ళీ మీరు బీడ్ వేసుకోండి ఇలా. బీడ్ వేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఇంకా డబుల్ క్రోషా చేసుకోండి. సో అది ఫుల్ కంప్లీట్ అయ్యే వరకు ఇలా ఒక బీడ్ యాడ్ చేసుకొని ఇలా డబుల్ క్రోషా. సో మళ్ళీ ఇక్కడ బీడ్ వేసుకోండి, మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషా 1 2. సో డబుల్ క్రోషా వేసుకున్నారు చూడండి, రింగ్ కూడా కంప్లీట్ అయింది. సో రైట్ సైడ్ 4 డబుల్ క్రోషా వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి 5 డబుల్ క్రోషా వస్తాయి. సో రైట్ సైడ్ 4 డబుల్ క్రోషా ప్లస్ 2 ట్రిపుల్ క్రోషా 4 టైమ్స్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 5 డబుల్ క్రోషా వస్తాయి. సో ఇప్పుడు క్లాత్తో పాటు లాక్ చేసుకోండి ఇలా. కొంచెం టైట్గా తీసుకోండి. చూడండి ఎంత బాగా లుక్గా శంకు డిజైన్లో కనిపిస్తుందో, చూస్తున్నారు కదా. సో బ్యాక్ అయినా చూడొచ్చు, మీరు ఫ్రంట్ అయినా చూడొచ్చు, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు 4 చైన్స్ వేసుకోండి. 1 2 3 4 చైన్స్ వేసుకొని క్లాత్తో పాటు లాక్ చేసుకోండి ఇలా. 1
2 2 3 4. సో ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ వేసుకొని అక్కడ పెట్టుకొని లాక్ చేసుకోండి. సో ఇది కుచ్చుకు అవుతుంది, క్లాత్తో పాటు లాక్ చేసుకుని సో ఇలాగే 3 times 4 చైన్ విత్ క్లాత్కి లాక్ చేసుకోండి. సో మీకు ఆ సైడ్ ఈ సైడ్ 2 times పక్క, సో కుచ్చుకి క్రోషే డిజైన్ పక్క పైన మధ్యలో ఉండేది కుచ్చుకి యాడ్ చేసుకోవచ్చు, కుచ్చు వేసుకోవచ్చు. దాని తర్వాత మీరు మళ్ళీ ఇంకొకటి రింగ్ బీడ్ తీసుకొని సో రింగ్ బీడ్తో పాటు ఇంకొకటి సింగిల్ క్రోషే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నాక ఇలాగ మీకు ఇంకా ఒకసారి చూపిస్తాను చూడండి, సేమ్ డిజైన్ ఎలా వేసుకోవాలో. సో మళ్ళీ బీడ్ యాడ్ చేసుకున్నాము, రౌండ్ చుట్టుకొనేసి మళ్ళీ ఇంకొకటి డబల్ క్రోషే వేసుకోండి. సో స్టార్టింగ్లో సింగిల్ క్రోషే, దాని తర్వాత డబల్ క్రోషే. ఇక్కడ చూడండి వెనక నుంచి తీసుకుంటే ఒక దారం కూడా మిస్ కాదు, అలాగే కొంచెం టైట్గా చుట్టుకోండి. దాని తర్వాత కొంచెం దారం తీసుకొని మళ్ళీ బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టుకొని చూడండి ఇలా డబుల్ క్రోషే వేసుకోండి. 1 2 చూసినా కదా. సో 2 బీడ్స్ అని ఇంకా ఒక బీడ్ తీసుకోండి, రౌండ్ చుట్టుకొని మళ్ళీ డబుల్ క్రోషే. 1 2 మళ్ళీ తీసుకొని సో బీడ్ యాడ్ చేసుకొని ఇక్కడ చూసినాం కదా ఇలాగ మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ డబుల్ క్రోషే. సో టోటల్ 4 డబుల్ క్రోషేస్ అయితే. సో స్టార్టింగ్లో వచ్చేసి ఒకటి సింగిల్ క్రోషే యాడ్ చేసాము, ఇక్కడ చూసినాం కదా ఇలాగ. సో మళ్ళీ బీడ్ తీసుకొని బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు 2 సార్లు చుట్టుకోండి. ఇది వచ్చేసి ట్రిపుల్ క్రోషే చేసుకోవచ్చు. చూడండి 1 2 3. సో ట్రిపుల్ క్రోషే అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేసుకొని ఇంకొకటి చూడండి ఇలా బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ట్రిపుల్ క్రోషే వేసుకోండి. సో 2 times చుట్టుకోవాలి ట్రిపుల్ క్రోషేకి. చూడండి మళ్ళీ రింగ్ బీడ్తో పాటు ట్రిపుల్ క్రోషే 1 2 3. ఇక్కడ చూసినాం కదా 4 డబుల్ క్రోషే 2 ట్రిపుల్ క్రోషే ఒకటి సింగిల్ క్రోషే స్టార్టింగ్లో. సో 7 times అయింది. ఇప్పుడు మళ్ళీ 3 times చుట్టుకోండి. 1 2 3 చూసినాం కదా ఇలా 3 times చుట్టుకొని ఇది 4 times క్రోషే అవుతుంది. 1 2 3 మళ్ళీ లాస్ట్ ఒకటి 4. సో 4 times అవుతుంది. టోటల్లో 8 కంబాస్ అవుతాయి. ఒకటి స్టార్టింగ్లో సింగిల్ క్రోషే, మళ్ళీ 4 డబుల్ క్రోషే, మళ్ళీ 2 ట్రిపుల్ క్రోషే, ఇది ఒకటి లాస్ట్ వేసిన తర్వాత బీడ్ యాడ్ చేసుకొని చూడండి ఇలా లాస్ట్ కంబానికి సింగిల్ క్రోషే చేస్తూ ఎడ్జ్కి వెళ్ళిపోండి రింగ్ సైడ్కి. చూస్తున్నాం కదా అలాగే. ఇక్కడ చూడండి ఇలాగ. సో మీకు ఎన్ని అవుతాయి అన్ని వేయండి. సో ఇది మ్యాక్సిమం అంటే ఒక 4 పడతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా. సో 4 పడతాయి. 4 పట్టిన తర్వాత మీరు రింగ్తో పాటు ఇంకొకటి సింగిల్ క్రోషే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి రింగ్తో పాటు సింగిల్ క్రోషే
యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ బీడ్ వేసుకొని రౌండ్ చుట్టుకొని మళ్ళీ డబుల్ క్రోషా. ఇక్కడ చూసినా కదా 1 2. మళ్ళీ బీడ్ తీసుకోండి, బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని డబుల్ క్రోషా. 1 2. మళ్ళీ బీడ్ తీసుకొని బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో డబుల్ క్రోషా. సో అలా మీరు లెఫ్ట్ సైడ్ 4 డబుల్ క్రోషాస్, బట్ రైట్ సైడ్ 4 డబుల్ క్రోషాస్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి రింగ్ ఫుల్ కంప్లీట్ అయ్యాక చేసుకోండి. ఆల్మోస్ట్ 5 డబుల్ క్రోషా పడతాయి. బీడ్ యాడ్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా డబుల్ క్రోషా. ఇక్కడ చూసినా కదా ఇక్కడ ఇంకొంచెం ఎడ్జ్లో స్పేస్ కనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకొకటి లాస్ట్ ఒక బీడ్ తీసుకునేసి ఇక్కడ చూసినా కదా ఇలా బీడ్ తీసుకొని బీడ్ యాడ్ చేసుకొని ఇంకోటి డబుల్ క్రోషా. సో అయింది కదా. ఇప్పుడు మీరు క్లాత్ని పట్టుకొని సో చూడండి ఇలా వస్తుంది. సో నేను 2 శంకు డిజైన్ చేశాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా ఇలా క్లాత్కి పెట్టుకొని లాక్ చేసుకోండి. ఒక సింగిల్ క్రోషా. దాని తర్వాత 4 చైన్, మళ్ళీ క్లాత్కి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషా చేసుకోండి. మళ్ళీ ఇది కుచ్చు కోసము ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత బాగా వచ్చిందో. సో నెక్స్ట్ మళ్ళీ కుచ్చు కోసము 4 చైన్. సో మళ్ళీ ఒక సింగిల్ క్రోషా కార్డ్తో పాటు లాక్ చేసుకోండి. మళ్ళీ ఇది 4 చైన్. మీరు కావాలంటే ఇలాగే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే కన్నా సో మీకు ఎంత కావాలో అంత ఫుల్ శారీ వరకు చేయొచ్చు. సేమ్ మధ్యలో 4 చైన్స్ విత్ 3 టైమ్స్ వేసుకోండి. సో మధ్యలో ఒకటి వచ్చేసి కుచ్చు కోసము, మళ్ళీ డిజైన్ కోసం క్రోషా డిజైన్. చూడండి ఎంత బాగా శంకు డిజైన్లో వచ్చిందో. మీకు ఏమైనా మధ్యలో ఫ్లవర్ బీడ్ ఏమైనా యాడ్ చేయాలంటే అది కూడా డిజైన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను కుచ్చు యాడ్ చేశాను, ఎంత బాగా వచ్చిందో. సో మీకు ఇది ఇష్టమైతే కన్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదని. ఇంకా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా కావాలంటే కమెంట్స్లో యాడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.